ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అవుతుంది, నెక్స్ట్ జూన్లో సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఇస్తాం కాబట్టి ఇప్పుడు కొన్ని ఇవ్వడం జరుగుతుంది. మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఉండడం, తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని వేరే వేరేటి ఉండడంతో ఆగినాయి. ఇప్పుడు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు కూడా మార్చి 31 వరకు మొదటి దఫా అన్ని కూడా క్లియర్ చేయబడుతుంది. అట్లనే మీరు 1 కోటి మందికి ఉపాధి హామీ కూలీలు ఉన్నారంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా కార్డ్స్ ఉన్నాయి. మీరు చూడండి, మేము మొత్తం లిస్ట్ అవుట్ చేసి భూమి లేని వాళ్ళకి ఇచ్చినాము. ఇంకొక డిమాండ్ కూడా ఉంది, ఎకరం ఉన్న వాళ్ళకు, అరెకరం ఉన్న వాళ్ళకు కూడా ఇందులో చేర్చాలని. అది భవిష్యత్తులో పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పరిశీలిస్తాం. కానీ 1 కోటి మంది ఉన్నారు, 1 కోటి మంది అంటే 1 కోటి మందిలో 50,000 ఎత్తుకునేటోళ్ళు ఉన్నారు, 1,00,000 ఎత్తుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది ఉపాధి హామీ ఎండాకాలంలో మనం పని కల్పిస్తూ ఉంటాం కాబట్టి కొంతమంది ఎండాకాలంలో చాలామంది పనులకు కూడా పోతూ ఉంటారు, కానీ రైతు భరోసా ఎత్తుకుంటా ఉన్నారు. దాని దృష్ట్యా మేము అది అందులో ఉన్న వాళ్ళని ఇందులో పెట్టలేదు, ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో. సీతక్క గారు 2 పాయింట్లకు నేను ఎక్కువ టైం తీసుకోను. ఒకటి, మీరు రాళ్లకు గుట్టలకు ఇచ్చారని పదే గౌరవ మంత్రి గారు చెప్పారు. నేనంటే రికవరీ చేయండి. ఒకవేళ అట్లా రాళ్లకు గుట్టలకు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ వివరాలు బయట పెట్టండి. నంబర్ 1 రికవరీ చేయండి. నంబర్ 2 అధ్యక్ష, క్విక్లీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మనము కూలీకి ఇచ్చేది 12,000. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల్లో ప్రభుత్వ భూములు పంచినప్పుడు తాతలకు పంచితే పిల్లలకు వచ్చే వరకు 10 గుంటలు ఉంది అధ్యక్ష. 10 గుంటలు ఉన్న వాళ్ళకు ఎంత వస్తుంది అధ్యక్ష? రైతు భరోసా 3,000 రూపాయలు వస్తుంది. 10 గుంటలు ఉన్న పుణ్యానికి ఇవాళ 12,000 రూపాయలు వాళ్ళు నష్టపోతుంది కదా. అందువల్ల 10 గుంటలున్నా, అరెకరం ఉన్నా, 30 ఎకరం ఉన్నా వాళ్ళందరికీ కూడా ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి నిజమైన పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కౌశిక్ రెడ్డి.